కాసేపట్లో శ్రీకాకుళంకు మాజీ సీఎం జగన్ రానున్నారు. ఇప్పటికే విశాఖ నుంచి ఆయన బయలుదేరారు. శ్రీకాకుళం జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న సీదిరి అప్పలరాజును జగన్ ములాఖతులో కలవనున్నారు. ఆయన్ను పరామర్శించి కేసుకి సంబంధించిన వివరాలు తెలుసుకున్నారు. ఇక జగన్ రాకతో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. మరింత సమాచారం కరెస్పాండెంట్ దేవి అందిస్తారు. దేవి, ఈ రోజు మాజీ సీఎం జగన్ శ్రీకాకుళం రానున్నారు. మరి అక్కడ ఎలాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి? ప్రస్తుతం సిచ్యువేషన్ ఏంటి? రైట్ సింధు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు శ్రీకాకుళం అయితే రానున్నారు. శ్రీకాకుళంలో ఉన్న అంపోలు జైలును అయితే ఆయన సందర్శించనున్నారు. అంపోల్ జైల్లో మాజీ మంత్రి సీదరి అప్పలరాజు తన కుమారుడి యాక్సిడెంట్ కేసు విషయంలో జైలుకి వెళ్లిన సంగతి మనందరికీ తెలిసిందే. ఈ విషయమై జగన్మోహన్ రెడ్డి అయితే ఈరోజు అంపోలు జైలుకు వచ్చి మాజీ మంత్రి సీదరి అప్పలరాజును అయితే పరామర్శించనున్నారు. వారి కుటుంబ సభ్యులను కూడా పరామర్శించనున్నారు. అయితే ఇప్పటికే ఆయన విశాఖపట్నం ఎయిర్పోర్ట్కు చేరుకొని శ్రీకాకుళంకి అంపోలు జైలుకి అయితే మార్గ మధ్యలో ఉన్నారు. ఈ మార్గ మధ్యలో ఎక్కడికక్కడ హైవే పొడుగునా కూడా భారీ బందోబస్తు నడుమైతే పోలీసులు అయితే మోహరించారని చెప్పుకోవచ్చు. ఆంక్షల నడుమైతే ఈ పర్యటన సాగనుంది. ముఖ్యంగా చూసుకుంటే భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం సందర్భంగా ఎల్లుండి ప్రధాని నరేంద్ర మోదీ భోగాపురానికి రానున్నారు. దీంతో ఉత్తరాంధ్ర జిల్లాల వ్యాప్తంగా కూడా భారీ బందోబస్తు నడుమైతే ఉంది. దీనికి తోడు ఈ రోజు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన అయితే కాస్త ఉద్రిక్త పరిస్థితులు నెలకొల్పబడింది అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రధానమంత్రి పర్యటన అంటేనే ఎంతో బందోబస్తు ఉంటుందో మనందరికీ తెలిసిన విషయం. దానికి తోడు మాజీ ముఖ్యమంత్రి పర్యటన, అది కూడా జైల్లో ఉన్న ఖైదీగా ఉన్నటువంటి మాజీ మంత్రి సీదరి అప్పలరాయుడు పరామర్శ, ములాఖత్ అవ్వడం కూడా కొంత ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. పార్టీ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, దారి పొడుగున జగన్మోహన్ రెడ్డి విశాఖ ఎయిర్పోర్ట్లో 11 గంటలకు దిగి 2 గంటలకి అంపోలు జైలుకైతే చేరుకోనున్నారు. ఈ దారి పొడుగున భీమిలి నియోజకవర్గం, భోగాపురం, అదేవిధంగా ఎచ్చెర్ల నియోజకవర్గాన్ని దాటుకొని అంపోలకు రానున్నారు. ఈ దారి పొడుగున కూడా కార్యకర్తలు, నాయకులు కూడా స్వాగత సత్కారాలు అందించాలని ఆయా ఇన్ఛార్జీలు అయితే వారికి చెప్పడం జరిగింది. దాంతో భారీ ఎత్తున జనాలు కూడా వచ్చి ఉన్నారు. అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎయిర్పోర్ట్ దగ్గర కూడా మనం చూసాము. విశాఖ ఎయిర్పోర్ట్ దగ్గర కూడా జగన్మోహన్ రెడ్డి వచ్చిన సందర్భంలో కాస్త ఉద్రిక్త పరిస్థితులు అయితే దారితీసిందని ఇక్కడ ప్రస్తుతం చూసుకుంటే శ్రీకాకుళం అంపోలు జైలు వద్ద అయితే భారీగా పోలీసుల బందోబస్తు నడుమ అయితే ఉంది. ఎక్కడికక్కడ ఆంక్షలు అయితే విధించారు. సింధు, ఎస్ దేవి, అంటే ఓన్లీ ఈ రోజు సీదిరి అప్పలరాజు ములాఖతుతోనే జగన్ పర్యటన ముగినుందా? ఎస్ సింధు, కేవలం ఇంతకు ముందు చెప్పుకున్నట్టు పలాస వరకు కూడా పర్యటన ఉంది అని చెప్పినప్పటికీ కూడా ఆ ప్రోగ్రాం క్యాన్సిల్ అయింది. సీదరి అప్పలరాజుని జైల్లో ములాఖత్ ద్వారా పరామర్శించి కుటుంబ సభ్యులను పరామర్శించిన తర్వాత అయితే ఈ ప్రోగ్రాం ముగినుంది. తిరిగి ప్రయాణం అయితే 3 గంటలకు స్టార్ట్ అవుతారు అని కూడా తెలియజేస్తున్నారు. ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చి వెళ్ళినంత వరకు కూడా కాస్త ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే సందర్భాలు అయితే కనిపిస్తున్నాయి. ఎక్కడికక్కడ పోలీసులు అయితే ఎటువంటి నాయకుల్ని కానీ కార్యకర్తలను కానీ రానివ్వని పరిస్థితి అయితే కనిపిస్తుంది. కేవలం ఎవరైనా ఇప్పుడు మీడియా పర్సన్స్ ని కూడా కేవలం 2 మాత్రమే అనుమతిస్తున్న పరిస్థితి. ఎవరిని కూడా దరిదాపుల్లో కూడా రానివ్వని పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. సింధు, రైట్, థ్యాంక్ యూ దేవి.